నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి జిల్లా రాజకీయాలపై మంచి పట్టు ఉందని జిల్లా రాజకీయాలలో వినిపించే మాట. వైఎస్ హయాంలో జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పిన రాజమోహన్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్తో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. దీనితో జిల్లాలో ఫ్యాన్ స్పీడ్ పెంచడంలో మేకపాటి కుటుంబం కీలకంగా మారింది. అన్న మరణంతో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయాలలో నిలదొక్కున్నారా? రాజకీయాలలో సీనియర్ నేతగా మంత్రిగా ఉన్న ఆనంని ఎలా ఢీకొంటున్నారు? వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. 1952లో ఆత్మకూరు నియోజకవర్గం ఏర్పాటు కాగా ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజనకు ముందు ఆత్మకూరు కాంగ్రెస్ కి కంచుకోటగా ఉండేది. అయితే 2014 నుంచి వైసీపీకి అడ్డాగా మారింది. నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారులు ఆత్మకూరులో వైసీపీ జెండా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి జిల్లా రాజకీయాలపై మంచి పట్టు ఉందని జిల్లా రాజకీయాలలో వినిపించే మాట. వైఎస్ హయాంలో జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పిన రాజమోహన్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం తరువాత వైఎస్ జగన్తో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. దీంతో జిల్లాలో ఫ్యాన్ స్పీడ్ పెంచడంలో మేకపాటి కుటుంబం కీలకంగా మారింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వలన వ్యాపారస్తులు కావచ్చు, పేదలు కావచ్చు, పేదల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది. వ్యాపారాలు బ్రహ్మాండంగా జరిగినాయి. సమాజం అంతా కూడా బాగా సస్యశ్యామలంగా ఉన్నది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఘోరాతి ఘోరంగా ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేశాడు అని వీళ్ళు గద్దెనెక్కారు. ప్రతిరోజు ఈరోజు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు ప్రతిరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే వాళ్ళు ఒక పనిగా పెట్టుకున్నారు. అంతే తప్పితే పేదలకు ఏదో చేద్దామనేటువంటి పరిస్థితి లేనే లేదు. ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వైనాట్ 175 అన్నారు కదా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి తప్పనిసరిగా వైనాట్ 175 అడ్రస్సే ఉండదు అసలు ఈ కూటమి. మేకపాటి రాజమోహన్ రెడ్డి పెద్ద కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితుడుగా పేరుంది. దీంతో 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌతమ్ రెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లోనూ మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గౌతమ్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంతో గౌతమ్ రెడ్డిని జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గౌతమ్ రెడ్డికి నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ పార్టీలోనూ సౌమ్యుడిగా మంచి పేరుంది. మంత్రిగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని స్థానికులు అంటుంటారు. అయితే 2022 ఫిబ్రవరిలో గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. దీంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఉప ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో నిలిపింది. ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకోగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. అయితే టీడీపీ ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి పరోక్షంగా సహకరించిందనే వాదన ఉంది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విక్రమ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ పై 82,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీనితో నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి మరింత పరపతి పెరిగింది. దీనితో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలలో మేకపాటి కుటుంబం హవా నడిచింది. విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవటంతో అన్న గౌతమ్ రెడ్డి మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విక్రమ్ రెడ్డి పూర్తి చేశారని అంటారు నియోజకవర్గం ప్రజలు. జిల్లాలోనే ఎంతో కీలకంగా ఉన్న సంగం బ్యారేజీని పూర్తి చేసిన జగన్ సర్కార్ ఆ ప్రాజెక్టుకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారు. గౌతమ్ రెడ్డి సేవలను గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నామని అప్పటి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఉపయోగపడినటువంటి పనులు ఇంకా కూడా వాళ్ళు ఎందుకనో ప్రారంభించలేకపోతున్నారు. అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. ప్రధానంగా సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6లో ఒక 6 కూడా కొట్టినటువంటి పొజిషను
ఇప్పటికీ కనపడట్లేదు. ఆ మాట ఎందుకు అనవలసి వస్తుందంటే 1000 రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప అనేక మంది విధవరాళ్ళు అసలు ఈ సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మేము పెనం మీద నుండి పొయ్యిలో పడ్డాం అన్నటువంటి ఆలోచనకి ప్రజలు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రామరారెడ్డి గారు ఈ పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేస్తారని చెప్పి కారణాలైతే ప్రజలకు తెలియదు, కానీ ఆయన నియోజకవర్గానికి ఏ రకంగా దూరంగా ఉన్నారో అదే రకంగా ప్రస్తుతానికి అభివృద్ధికి కూడా దూరంగా ఉన్నారు. మేకపాటి విక్రమ్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఊహించిందని చెప్పాలి. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయనకి ఒక పక్క సింపతి, మరో పక్క పార్టీ అధికారంలో ఉండటంతో విక్రమ్ రెడ్డికి కలిసొచ్చిన అంశాలు. దీనితో ఆయన సునాయాసంగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారని ఆయన అనుచరులు చెప్తున్న మాట. 5 కోట్లతో బస్ స్టేషన్ నిర్మాణంతో పాటు యువతకు ఉపాధి లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించడంలో విక్రమ్ రెడ్డి కీలక పాత్ర పోషించారని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో వైసీపీ విక్రమ్ రెడ్డికే టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి రాజకీయ ఉద్దండుడైన ఆనం రామనారాయణ రెడ్డి బరిలో నిలవడంతో ఆత్మకూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. విక్రమ్ రెడ్డి మరోసారి వైసీపీ జెండా పాతేందుకు నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి మరీ ఎన్నికల బరిలో తొడగొట్టారు. మరోపక్క టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆనం తన సీనియారిటీని ఉపయోగించి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మొత్తానికి సీనియారిటీకే జై కొట్టారు ఆత్మకూరు ప్రజలు. ఆ ఎన్నికల్లో విక్రమ్ రెడ్డి ఓటమి చెవిచుడక తప్పలేదు. అయితే పార్టీలో యాక్టివ్గా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మున్ముందు విక్రమ్ రెడ్డి మంత్రిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.